ముఖదూషిక అనేది ఆయుర్వేదిక్ పరిభాష. అది ముఖదూషిక అంటే ముఖం లోపల ఉన్నటువంటి చర్మమే కానివ్వండి, తర్వాత ముఖ భాగం లోపల ఈ నాసిక కానీ, నోరు కానీ, కళ్ళు కానీ, నుదురు భాగం కానీ చెడిపోవటం అనేది జరుగుతుంది. అది రకరకాల కారణాలు ఉంటాయి. ముఖదూషికను మనం చూసినట్లయితే ఎక్నీ వల్గారిస్ అంటాం. ఎక్నీస్ అంటుంటారు. ఎక్నీ వల్గారిస్కు ఇంకా మనం స్పష్టంగా చెప్పాలి అంటే మొటిమలు. ఆ మొటిమలు ఎలా వస్తాయి అంటే మొటిమలు రావడానికి గల కారణాలు ఏంటిది, మొటిమలు వచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ మొటిమలను తగ్గించుకోవాలంటే ఆయుర్వేదికలో ఎలాంటి మనము చికిత్స తీసుకోవాలో ఈరోజు మనము చూద్దాం. ముఖ్యంగా మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు. కొంతమంది ఏంటుందంటే రకరకాల కంప్లైంట్స్ చెప్తుంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. డ్రై స్కిన్, వెట్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్స్, ఇట్లా రకరకాల పేర్లతో చెప్తుంటారు. కొంతమంది తీసుకున్నటువంటి ఆహారం తీసుకోగానే వెంటనే కాంప్లికేషన్స్ ఎరేజ్ అవుతుంటాయి, రియాక్షనరీ మెథడ్స్ అంటుంటాము. ఆ రియాక్షనరీ మెథడ్స్ లోపల రకరకాల కారణాలు ఉంటుంటాయి. ముఖం లోపల చిన్న చిన్న మొటిమల మాదిరిగా ఏర్పడుతుంటాయి. కొంతమందికి ఏంటంటే వయసు రీత్యా చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్ద పెరిగిన తర్వాత వయసు వస్తున్న టైం లోపల చిన్న చిన్న మొటిమలు రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే తగ్గిపోతాయి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే మొటిమలు రాగానే ఇలా గిల్లటం మొదలు పెడుతుంటారు. ప్రత్యేకించి ఆ మొటిమల లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మెటీరియల్ దాంతో ఏమిటంటే పైకి తెల్లగా వచ్చేసేసి పక్కన ఉన్నటువంటి స్కిన్ తాకి మళ్ళీ ఇంకో మొటిమ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మొటిమలు రావడానికి గల కారణాలు ఏంటిదంటే దూష్యాలు ప్రతిసారి చెప్తుంటాం. దోషధాతు మలామూలం హీ శరీరం అన్నట్లు దోషము మనకు అగ్రివేషన్ అయినప్పుడు అంటే దోషము వృద్ధి చెందినప్పుడు మాంసాన్ని లేకపోతే ఉన్నటువంటి మజ్జాన్ని కానీ పైన ఉన్నటువంటి చర్మాన్ని కూడా దూషింపజేస్తుంది. చాలామందికి ఫేస్ను కాపాడుకోవడానికి రకరకాల బాధలు పడుతుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళకు ముఖ్యంగా ప్రత్యేకంగా చికిత్స కంటే ముందు చెప్పేది జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనము ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ సమ్మర్ సీజన్. ఆ సమ్మర్ సీజన్ లోపల పొల్యూషన్ అనేది ప్రతి చోట చూస్తూనే ఉంటాము. చాలా వరకు కవరింగ్ చేసుకోవటం చూస్తుంటాము పొల్యూషన్ ముఖం మీద పడకుండా. దాంతో తెలియకుండా పొల్యూషన్ తోటి ఆ ధూళి దుమ్ము రకరకాల పదార్థాలతోటి కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ వెంటనే తగిలేసేసి ఎలర్జీ వచ్చేస్తుంది. ఆ ఎలర్జీ రావడంతో ఫస్ట్ మొటిమలు ఫస్ట్ ఎర్రగా వచ్చేసి మనం గిల్లక ముందే అవి నల్లగా అయిపోతుంటాయి. ఆ నల్లగా అయినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా కూడా మనకు అంతా కూడా అగ్లీగా కనిపించడము, చర్మము ఒకవైపు నల్లగా ఒకవైపు తెల్లగా ఉండడము, నుదురు భాగము ఈ ముక్కు భాగము ఈ చీక్స్ చాలామందికి తెల్లగా కనిపించి మిగతాదంతా కూడా నల్లగా కనిపిస్తుంటాయి. ఆ నల్లగా ఉన్న చోట కూడా మొటిమలు రావడం జరుగుతుంది. ఆ మొటిమలు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిదంటే గిల్లకుండా ఉండటం ఒకటి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ముఖాన్ని కడుక్కోవాలి. కడుక్కుంటే ఏమవుతుందంటే తెలియకుండా కూడా చాలా వరకు పైనటువంటి దుమ్ము ధూళి పదార్థాలు కొంచెం క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ క్లీన్ చేయడం తర్వాత మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆయుర్వేదిక్ లోపల ముఖదూషిక అంటే ముఖ రోగాల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి రోగం ఇది ముఖదూషిక అంటాము. దూషిక అంటే దూషింపబడటము ముఖం లోపల. ఆ పింపుల్స్ లేదా మొటిమలు వచ్చినప్పుడు వాటిని నివారించుకోవడానికి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయో ఒకసారి గమనిద్దాం. ప్రత్యేకంగా మనకు బయట దొరుకుతుంది, ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము. ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి ద్రవ్యాలు ఒంటింటి ద్రవ్యాలు కాకుండా చిన్న చిన్న మొక్కలను కూడా మనం ఇంట్లో పెంచుకోవాలి. దాంట్లో ప్రత్యేకంగా పెంచుకోవాల్సినటువంటి మొక్క అలోవెరా ప్లాంట్. దాన్ని కుమారి అని ఆయుర్వేదికులు అంటాము, లేదా కలబంద అని అంటాము. ఆ కలబంద అనేది మొటిమలకు చాలా ప్రత్యేకంగా చెప్తుంటాం మేము. చాలామంది అమ్మాయిలు పేషెంట్స్ అబ్బాయిలు వస్తుంటారు కాబట్టి చిన్న వయసులో ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనేది చిన్న చిన్న చిట్కాల రూపం లోపల ఎలా నివారించుకోవాలో చెప్తుంటాము. దాంట్లో ప్రత్యేకించి ఆ కలబంద లేదా కుమారి ప్లాంట్ చిన్న పీస్ని కట్ చేసేసి ఆ లోపల ఉన్నటువంటి గుజ్జు భాగాన్ని ఒక హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ తీసేసుకొని దానికి పసుపును మిక్స్ చేసేసుకోవాలి. ఆ పసుపు కూడా చాలాసార్లు చెప్తుంటాము, ఎట్టి పరిస్థితుల్లో షాపులో కొన్నటువంటి పసుపును జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ షాపులో తీసుకున్నటువంటి పసుపు వల్ల కూడా రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అందుకనే ప్రత్యేకించి పసుపు కొమ్ములను తీసుకొని హ్యాపీగా పసుపు కొమ్మలను ఇంట్లోనే మనం మిక్సీలో పట్టుకుంటే పసుపు తయారవుతుంది. ఆ పసుపును ప్లస్ ఈ కలబంద అనేది కుమారి అని ఉంటాం, కలబంద గుజ్జు పసుపు మరియు చందనం ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేయండి, పేస్ట్ మాదిరిగా తయారవుతుంది. ఆ పేస్ట్ను ఏం చేయాలంటే మార్నింగ్ బ్రష్ చేసుకునే టైం లోపల ఎక్కడెక్కడైతే పింపుల్స్ కనిపిస్తున్నాయో
ఆ పింపుల్స్ భాగం లోపల ఈ పేస్ట్ని కనుక అప్లై చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచి తర్వాత చల్లటి నీటితో కడుక్కున్నట్లయితే చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ విధంగా ఈ పేస్ట్ను కరెక్ట్గా వారం నుంచి 10 రోజులు చేయాలి. తర్వాత ఇంకోటి ముఖ్యమైనటువంటి డ్రగ్ సైంధవ లవణం. ఈ సైంధవ లవణం కూడా చాలా వరకు ఆయుర్వేదిక్లో ప్రత్యేకంగా చెప్తుంటారు. మామూలుగా కామన్ సాల్ట్ ఇంట్లో వాడుతుంటాము. ఇప్పుడు వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాము, ఈ సైంధవ లవణాన్ని కూడా మనం ఇంట్లో కామన్ సాల్ట్ బదులుగా ఈ సైంధవ లవణాన్ని కనుక వాడితే దీని మెడికేటెడ్ సాల్ట్ చాలా వరకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ సైంధవ లవణాన్ని బాగా పౌడర్ చేసేసుకొని దానికి ఏం చేస్తుంటామంటే ఈ వచ అనేది ఉంటుంది, ఇక్కడ వచ లేదా వసకొమ్ము అని అంటుంటాము. ఈ వచను కూడా బాగా ఫైన్ పౌడర్ చేసేసి తర్వాత ఈ సైంధవ లవణం ఈ రెండింటిని కూడా బాగా పౌడర్ చేసేసి రోజ్ వాటర్ లోపల మిక్స్ చేసుకొని పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని మనము క్రీమ్ మాదిరిగా అప్లై చేసుకుంటే కూడా చాలా వరకు మొటిమలు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ తీసుకుంటున్నాము, అట్లాగే ఇంటర్నల్గా ఈ మొటిమలు పూర్తిగా నివారించబడాలి. ఆయుర్వేదిక్ సిస్టమ్ లోపల మేము ఎవరికైనా పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు దాని మూలం ఏంటిదో తెలుసుకుంటాము. రూట్ ఆఫ్ కాజ్ అంటాం దాన్ని. ఏ పేషెంట్ వచ్చినా సరే ఫస్ట్ నేను మాత్రం చేసేటువంటిది ఏ పేషెంట్కైనా ఫస్ట్ నాడీ పరీక్ష ఇంపార్టెంట్. నాడీ పరీక్షను చేసుకున్నట్లయితే మనము ఆ నాడీ పరీక్ష లోపల మనం ఈ విధంగా చూస్తే వాతము, పిత్తము, కఫం అని 3 ఫింగర్స్ని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఈ రిస్ట్ జాయింట్కు ఈ భాగం లోపల మనం ఇట్లా నాడీ పరీక్ష చేస్తుంటామో అది ఒక స్పెషల్ చాప్టర్గా చెప్తుంటారు. నాడీ ప్రక్రియ లోపల, నాడీ వైద్యం లోపల అంటే నాడీ పరీక్ష ఏ విధంగా చేయాలి, దోషాలను బట్టి ఈ నాడీ పరీక్ష ఉంటుంది. వాత దోషానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, పిత్త దోషానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కఫ దోషానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి మనము నాడీ పరీక్ష ద్వారా ఆ పేషెంట్ యొక్క వ్యాధిని మనం గుర్తించగలగటానికి కొంత ప్రాక్టీస్ మీద వస్తుంది. అప్పుడు కనుక వ్యాధిని గుర్తించి పలాని వ్యాధి ఉంది కాబట్టి ఆ దోష ప్రకారంగానే మేము చికిత్స చేయడం జరుగుతుంది. అంతే తప్ప సిమ్టమాటిక్ ట్రీట్మెంటు తలనొప్పి వచ్చిందంటే ఏదో తగ్గించడం కాకుండా అసలు రూట్ ఆఫ్ కాజ్ ఏంటిది, ఆ మూలం ఏంటిది, ఆ మూలానికి చికిత్స చేయటం అనేది ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో చెప్తారు. ఎప్పుడైతే మూలానికి చికిత్స ఇస్తామో ఆటోమేటిక్గా మిగతాని కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఈ మొటిమల లోపల ఈ సైంధవ లవణము ప్లస్ వచ అనేది కూడా ఒక పేస్టు. ఇంతకుముందు చెప్పినటువంటి కలబంద గుజ్జు, తర్వాత హరిద్ర ప్లస్ మనము చందనము పౌడరు. అంతేకాకుండా ముఖ్యంగా చాలా వరకు ఎన్నో వెబ్సైట్లో చెప్తున్నాము, చర్మ రోగాల్లో ఈ మొటిమలు వచ్చిన వాళ్ళకు చూసుకునేటంటే బూరుగు చెట్టు అందరికీ తెలుసు, షాల్మలి అని అంటాము ఆయుర్వేదిక్ లోపల. బూరుగు చెట్టుకు చిన్న చిన్న కంటకాల మాదిరిగా ఉంటాయి, ఈ విధంగా ముళ్ళ మాదిరిగా ఉంటాయి. ఈ బూరుగు చెట్టు ఒక కంటకాలను ఒక 10 కంటకాలను తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టేసుకొని 2-3 కంటకాలను ఆ ముళ్ళ లాంటి భాగాలను చిన్న కొంచెం చందనము వాటర్ కానివ్వండి లేకుంటే మామూలు వాటర్ వేసేసి ఇలా గంధం మాదిరిగా అరగదీసేసి ఆ అరగదీసినటువంటి షాల్మలి కంటకాల యొక్క పేస్ట్ను మనం ఎక్కడైతే మొటిమలు ఉన్నాయో అవి రాసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది క్లాసికల్ టెక్స్ట్ లోపల చెప్తుంటారు. షాల్మలికి సంబంధించింది చాలా వరకు ఈ చర్మ రోగాలు ముఖ్యంగా మొటిమలను తగ్గిస్తుంది. వీటన్నిటితోని కలిపి తయారు చేసినటువంటి క్రీమ్ ఇది. అంటే షాల్మలి కంటకాల యొక్క పౌడరే అనుకోండి, తర్వాత సైంధవ లవణము ఉంటుంది, అట్లాగే వచ ఉంటుంది, ముఖ్యంగా ఈ ఆమలకి అంటే ఉసిరికాయకి సంబంధించిన పౌడర్ ఉంటుంది, అంతేకాకుండా చందనం ఉంటుంది దీంట్లోపల, చందనం తర్వాత ముస్తా ఉంటుంది అంటే తుంగ ముస్తలు. వీటన్నిటినీ కలిపి ఒక పేస్ట్ మాదిరిగా తయారు చేసేసి ఒక క్రీమ్ బేస్డ్గా తయారు చేస్తుంటారు ఆయుర్వేదిక్లో కూడా. ఈ క్రీము కూడా చాలా వరకు ఈ మొటిమలు నివారించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంట్లోనే క్రీమ్ బేస్డ్గా తయారు చేసుకోవచ్చు, పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు మొటిమలు నివారించడానికి ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు, ముఖ్యంగా ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇవి పెడుతున్నాము. అట్లాగే లోపలికి ఇంటర్నల్గా కూడా చాలా వరకు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది మంజిష్టాదిక్ వాదము. ఈ మంజిష్ట అనేది కూడా చాలా వరకు చర్మ రోగాలను తగ్గించేటువంటి గుణము ఈ మంజిష్టలో ఉంటుంది. మంజిష్టాదిక్ వాదం అనేది ఒక టానిక్ అండి. ఈ టానిక్ను కూడా ఉదయం ఒక 20 ml, సాయంత్రం ఒక 20 ml మనం ఇంటర్నల్గా తీసుకొని ఎక్స్టర్నల్గా ఇందాక చెప్పినటువంటి పేస్ట్ను కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ మొటిమలు తగ్గించుకోవచ్చు. అట్లాగే కదిరారిష్ట అనేది కూడా ఒక టానిక్ ఉంటుంది. ఈ మహామంజిష్టక్వాదము, ఈ కదిరారిష్ట ఈ రెండు కూడా టానికులు ఇంటర్నల్గా తీసుకుంటూ అట్లాగే ఈ ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ మనం తీసుకున్నట్లయితే మొటిమలను చాలా వరకు కూడా నయం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలో మొటిమలు గిల్లటం కానీ చేయొద్దు.
ఆహార పదార్థాల్లో కూడా చాలా వరకు ఫ్యాట్ కాంటెంట్స్ ఉన్నాయి, కానీ కొలెస్ట్రాల్కు పెరిగేటువంటివి కూడా చాలా తగ్గించుకుంటూ వాడితేనే చాలా వరకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఈరోజు ఈ విధంగా మొటిమలు అవి తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని ఆయుర్వేదిక్ పద్ధతి లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయి, చిన్న చిన్న చిట్కాల రూపంలో అట్లాగే మందుల రూపంలో ఔషధాల రూపంలో వ్యాధులను ఎలా తగ్గించుకోవాలో మరొక ఎపిసోడ్లో చూద్దాం. నమస్కారం.